గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దాం. రోజు ఫార్మకోగ్నోసి చాప్టర్ 10 ఆధారంగా హెర్బల్ ఫార్మ్యులేషన్స్ గురించి డీప్గా తెలుసుకుందాం. సాధారణ మొక్కల ఆకుల నుండి మొదలుకొని అత్యధునాతన నానో పార్టికల్స్ వరకు ఈ ఔషధాలు చేసిన ఒక అద్భుతమైన సైంటిఫిక్ జర్నీని మనమీరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మూలికల ద్వారా చేసే వైద్యం కాలక్రమేణా ఎంతలా మారిపోయిందో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఈ జర్నీలో మనం ప్రధానంగా కవర్ చేయబోయే టాపిక్స్ ఫార్మ్యులేషన్ బేసిక్స్, మోడర్న్ లిక్విడ్ వెహికల్స్, సాలిడ్ అండ్ సెమీ సాలిడ్స్, ఫ్యూచర్ ఆఫ్ డెలివరీ మరియు చివరగా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్. సరే, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి విభాగం ఫార్మ్యులేషన్స్ యొక్క బేసిక్స్. అసలు ఒక హెర్బల్ డోసేజ్ అంటే ఏమిటి? సైంటిఫిక్ లిటరేచర్ ప్రకారం చూస్తే ఇది కేవలం కొన్ని ఆకులను దంచి ఇవ్వడం కాదు. హెర్బల్ ఫార్ములేషన్స్ అంటే మనుషుల్లో లేదా జంతువుల్లో వ్యాధిని తగ్గించడానికి లేదా శరీర ధర్మశాస్త్రంలో అంటే ఫిజియాలజీలో మార్పులు తీసుకురావడానికి ఖచ్చితమైన పరిమాణంలో మూలికలను కలిపి తయారుచేసే డోసేజన్మాట. ఆ ఖచ్చితత్వమే ఇక్కడ అసలైన గేమ్ చేంజర్. ఫార్మకోగ్నసీలో ఈ మందుల పరిణామాన్ని ప్రధానంగా 3 దశలుగా వర్గీకరించారు. అవేంటంటే ఆయుర్వేదం, యునానీ లాంటి వాటికి చెందిన సాంప్రదాయ డోసేజ్ రూపాలు, ఆ తర్వాత టెక్నాలజీతో డెవలప్ అయిన మోడర్న్ డోసేజ్ రూపాలు, మరియు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన నావెల్ డోసేజ్ సిస్టమ్స్. ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం. ఆధునిక ద్రవవాహకాలు. సింపుల్గా చెప్పాలంటే బొటానికల్ ఎక్స్ట్రాక్ట్లను లిక్విడ్స్లో ఎలా స్టెబిలైజ్ చేస్తారు అన్నది చూద్దాం. ఒకసారి ఈ సిరప్ని గమనించండి. చూడటానికి ఇది చాలా సింపుల్ లిక్విడ్లా కనిపిస్తుంది కదా, కానీ దీని వెనుక ఒక పక్కా లెక్క ఉంది. ఒక పర్ఫెక్ట్ సిరప్ తయారు చేయాలంటే శుద్ధి చేసిన నీటిలో ఖచ్చితంగా 66% సుక్రోజ్ అంటే చక్కెర గాఢత ఉండాలి. మరి ఆ నెంబర్ ఎందుకు అంత క్రూషియల్ అనుకుంటున్నారా? ఈ 66% అనేది నిజంగా ఒక అద్భుతమైన ఇంజనీరింగ్. ఈ లెక్క వల్ల ఏమవుతుందంటే ద్రావణంలో ఆస్మాటిక్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ పెరగకుండా న్యాచురల్గా అడ్డుకుంటుంది. అంటే ఎలాంటి ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ అవసరం లేదన్నమాట. పైగా ఆ మందుల చేదును కూడా కవర్ చేసి సులభంగా మింగేలా చేస్తుంది. అందుకే ఈ ఫార్ములా అంత సక్సెస్ అయింది. సాధారణంగా సాలిడ్ మందులు కంటే ఈ ద్రవ మిశ్రమాలు బాడీలో చాలా త్వరగా కలుస్తాయి. అంటే వీటికి బయో అవైలబిలిటీ ఎక్కువ. వీటిని 2 రకాలుగా చూడొచ్చు. సజాతీయ మిశ్రమాలు అంటే మందు కణాలు లిక్విడ్ మొత్తం సమానంగా కలిసిపోయి ఉంటాయి. ఇక రెండోది విజాతీయ మిశ్రమాలు. వీటిలో ఆ ఏకరూపత ఉండదు, కణాలు కింద సెటిలైపోతాయి. అందుకే వాడే ముందు బాగా షేక్ చేయాలి. అలాగే ద్రవరూపంలో ఉండే ఎక్స్ట్రాక్ట్ల విషయానికి వస్తే ఇక్కడ ఒక పెద్ద డిఫరెన్స్ గమనించవచ్చు. అల్లం టీ లాంటివి నీటితో చేసే ఇన్ఫ్యూజన్లు కదా, అవి మహా అయితే ఒక 24 గంటలు మాత్రమే పాడవకుండా ఉంటాయి. కానీ ఈథనాల్ను ఉపయోగించి తయారు చేసే హైడ్రో ఆల్కహాలిక్ టింక్చర్ల సంగతి వేరు. వీటికి ఏకంగా 2 సంవత్సరాల షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఆల్కహాల్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ న్యాచురల్ ప్రిజర్వేటివ్లా పనిచేస్తుందన్నమాట. నెక్స్ట్ మూడవ విభాగం ఘన మరియు అర్ధఘన పదార్థాలు అంటే సాలిడ్స్ అండ్ సెమీ సాలిడ్స్. ముఖ్యంగా మాత్రలు, చర్మానికి రాసుకునే మందుల గురించి. ఇక్కడ ఈ హెర్బల్ టాబ్లెట్ ఉంది చూసారా? పొడి చేసిన మూలికలను గట్టిగా కంప్రెస్ చేసి దీన్ని తయారుచేస్తారు. ఒక ఆశ్చర్యం కలిగించే నిజమేంటంటే ప్రపంచవ్యాప్తంగా పంపిణీ అవుతున్న మందుల్లో 70% వాటా ఈ మాత్రలదే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పాపులర్ అనేది. ఇవి ఇంత పాపులర్ కావడానికి మెయిన్ రీజన్ తక్కువ ఖర్చులో తయారు చేయగలగడం, ప్రతిసారీ ఖచ్చితమైన డోస్ ఇవ్వగలగడం, పైగా ఎక్కడికైనా తీసుకెళ్లడం కూడా ఈజీ. కానీ దీనికి కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. డెన్సిటీ తక్కువగా ఉండే మందులను టాబ్లెట్లా మార్చడం కష్టం. అలాగే తేమను పీల్చుకునే మందులకు ఇది సెట్ అవ్వదు. ఇక చిన్నపిల్లలు, సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్సు వీటిని మింగలేరు అన్నది తెలిసిన విషయమే గదా. ఇక టాపిక్ చర్మం మీద అప్లై చేసే వాటికొస్తే ఫార్మసిస్టులు డీప్ టిష్యూ మసాజ్ లాంటి వాటి కోసం ఆయింట్మెంట్స్ వాడతారు. ఇవి ఆయిల్ బేస్తో ఉండి నీరు ఏమాత్రం లేకుండా ఉంటాయి కాబట్టి కణజాలాల్లోకి బాగా చొచ్చుకుపోతాయి. ఇక రెండోది క్రీమ్స్. ఇవి సెమీ సాలిడ్గా ఉండి నీటిని ఇష్టపడే హైడ్రోఫిలిక్ బేస్ కలిగి ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆయింట్మెంట్లతో పోల్చితే ఈ క్రీమ్స్ త్వరగా ఎక్స్పైరీ అయిపోతాయి, వీటి షెల్ఫ్ లైఫ్ తక్కువ. సరే, ఇప్పుడు ఈ జర్నీలో అత్యంత అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్దాం. విభాగం 4 డెలివరీ యొక్క భవిష్యత్తు. అదే
నావెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ లేదా ఎన్డీడీఎస్. మామూలు టాబ్లెట్లు, సిరప్లు కొన్నిసార్లు బాడీలో మందు కరెక్ట్ లెవెల్స్లో మెయింటైన్ చేయలేవు లేదా ఖచ్చితంగా వ్యాధి ఉన్న పాయింట్కే వెళ్లి పనిచేయలేవు. ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే పరిశోధకులు సాలిడ్ లిపిడ్ నానోపార్టికల్స్, ఇథసోములు, లైపోజోములు లాంటి టార్గెటెడ్ డెలివరీ సిస్టమ్స్ను క్రియేట్ చేశారు. ఇవి ఎక్కడికి చేరాలో ఖచ్చితంగా అక్కడికే వెళ్లి మందును రిలీజ్ చేస్తాయి. ఈ నానో డెలివరీ సిస్టమ్స్ ఎంత సూక్ష్మంగా ఉంటాయో అర్థం చేసుకోవాలంటే ఒక లైపోజోమ్ గురించి ఆలోచించండి. ఇది ఫాస్ఫోలిపిడ్లతో చేసిన ఒక చిన్న స్పియర్ లాంటిది. దీని సైజ్ కేవలం ఒక 50 నానోమీటర్లు మాత్రమే ఉంటుంది. దీని బెస్ట్ క్వాలిటీ ఏంటంటే నీటిలో కరిగే మందులని, కొవ్వులో కరిగే మందులని ఒకేసారి ఈ చిన్న కణంలో నింపి టార్గెట్ ప్లేస్కి పంపొచ్చు. ఇదొక సైంటిఫిక్ అద్భుతం అనే చెప్పాలి. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈ నానో సిస్టమ్స్ మందును అద్భుతంగా టార్గెట్ ప్రదేశానికి తీసుకెళ్లడం, దాన్ని బాడీ ఈజీగా తీసుకునేలా చేయడం లాంటి గొప్ప పనులు చేసినా దీనికి ఒక భారీ మూల్యం చెల్లించుకోవాల్సొస్తుంది. ఇవి తయారు చెయ్యడానికి పెద్ద పెద్ద స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్, ఖరీదైన టెక్నాలజీ కావాలి. దానివల్ల మందు తయారీ ఖర్చు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులకు ఇవి చాలా ఖరీదైనవిగా మారుతున్నాయి. ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం. పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు. దానికి ఆధునిక సైంటిఫిక్ ప్రోటోకాల్స్కి మధ్య ఉన్న గ్యాప్ని పూడ్చడం ఎలా అన్నది చూద్దాం. ఒక పక్క నానోపార్టికల్స్ లాంటి హై-ఎండ్ టెక్నాలజీ ఉన్న ఇండస్ట్రీ గ్రౌండ్ లెవెల్లో చాలా బేసిక్ ప్రాబ్లమ్స్తో ఫైట్ చేస్తోంది. క్లినికల్ ట్రయల్స్ డేటా సరిగ్గా లేకపోవడం, సరైన మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వకపోవడం పెద్ద సమస్య. అలాగే మందు కోసం మొక్కల్ని ఇష్టమొచ్చినట్లు కోసేయడం, క్వాలిటీ చెక్స్ లేకపోవడం వల్ల ఈ హర్బల్ మందులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రీచ్ అవ్వలేకపోతున్నాయి. ఇవన్నీ ఒక కీలకమైన ముగింపు ప్రశ్నకు దారితీస్తున్నాయి. ఒక పక్క ఫార్మకాలజీ అత్యంత అధునాతనమైన నానో క్యాప్సూల్స్ని సృష్టించే స్థాయికి వెళ్తుంటే, ఇంకో పక్క ఈ బేసిక్ క్వాలిటీ కంట్రోల్ ఇష్యూస్ని ఇండస్ట్రీ ఎలా సాల్వ్ చేస్తుంది? ఎంత గొప్ప టెక్నాలజీ వచ్చినా సరే. సారి ఇలా ఆలోచించండి. ఒక 3000 సంవత్సరాల నాటి ప్రాచీన వైద్య గ్రంథంలో చెప్పిన ఒక ఆయుర్వేద మూలిక ఉంది. అవును. ఇప్పుడు అదే మూలికలోని ఒక ఖచ్చితమైన ఔషధ గుణాన్ని మాత్రమే అత్యంత సురక్షితంగా బయటకు తీసి దాన్ని ఒక 50 నానోమీటర్ల అతి సూక్ష్మమైన స్పేస్షిప్ లాంటి వాహనంలో పెట్టి నేరుగా మన శరీరంలోని ఒక క్యాన్సర్ కణానికి డెలివరీ చేయడాన్ని ఊహించుకోండి. అంటే బేసిక్గా ఇది వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీలో సీన్లాగా ఉంది కదా? ఖచ్చితంగా. కాని ఏంటంటే ఇది కల్పన కాదు. ఫార్మకోగ్నసీ అని పిలిచే మూలిక ఔషధశాస్త్రం, అలాగే నేటి ఆధునిక హెర్బల్ ఫార్ములేషన్స్ ఇప్పుడు ఖచ్చితంగా ఇదే స్థాయిలో పనిచేస్తున్నాయి. రైట్. అంటే కేవలం ఆకులను నూరుకుని తినే దశ నుండి కంటికి కనిపించని నానో టెక్నాలజీ వరకు మూలికా వైద్యం ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేసిందన్నమాట. అవును, సరిగ్గా ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. అసలు ఈ మూలికా వైద్యం ఎలా పరిణామం చెందింది, దీని వెనుక ఉన్న అసలైన సైంటిఫిక్ మెకానిజమ్స్ ఏమిటి అనే విషయాలను మనం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. బేసిక్గా ఫార్మకోగ్నసీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇది కేవలం ప్రకృతిలోని ఆకులను, బెరడులను తీసుకొచ్చి మందులు తయారు చేయడం మాత్రమే కాదు. ప్రాచీన కాలంలో మూలికలను అలాగే వాడేవారు. నేరుగా తీసుకునేవారు కదా? అవును. కానీ నీటి ఆధునిక వైద్య విధానంలో ఏంటంటే ఒక రోగికి ఎంత మోతాదు అవసరం, అలాగే ఖచ్చితమైన ప్రయోజనం చేకూరేలా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందును శరీరంలోకి పంపాలి. రైట్. దీనికోసమే బేసిక్ సైన్స్, ఫార్మస్యూటికల్స్ మరియు సాంప్రదాయ వైద్యం అన్ని కలిసి ఒక అద్భుతమైన శాస్త్రీయ పద్ధతిని సృష్టించాయి. ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్లు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఖచ్చితంగా. అయితే మనం ఈ ప్రయాణాన్ని ఎక్కడో పెద్ద పెద్ద ల్యాబ్స్లో కాకుండా ఒక సాధారణ మందుల షాప్ నుండి మొదలు పెడదాం. ఓకే, మంచి ఐడియా. ఎందుకంటే ఒకప్పుడు ఆయుర్వేదం అనగానే లేహ్యాలు, చూర్ణాలు, మాత్రలు ఇవే గుర్తొచ్చేవి కదా. కానీ ఇప్పుడు ఏ మందుల షాప్కెళ్ళినా దాదాపు 70% పైగా మందులన్నీ టాబ్లెట్ల రూపంలోనే ఉంటున్నాయి. అవునవును, మెజారిటీ మార్కెట్ షేర్ వాటిదే కదా. ఒక రసాయన మందునైనా లేదా మూలికా మందునైనా సరే దాన్ని టాబ్లెట్లాగా మార్చడం అనేది ఫార్మా కంపెనీలకు చాలా లాభసాటి వ్యవహారం అని విన్నాను. పైగా డోసేజ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కరెక్ట్. అలాంటప్పుడు ఈ పరిశ్రమ మొత్తం టాబ్లెట్ల మీదే ఆధారపడొచ్చు కదా. అసలు ఈ సిరప్లు, క్రీములు లాంటి ఇతర రూపాల్లో మందులు ఎందుకు తయారు చేయాల్సొస్తుంది? ఇక్కడొక ముఖ్యమైన ప్రాక్టికల్ సమస్య ఉందండి.
టాబ్లెట్లనేవి మాస్ ప్రొడక్షన్ చేయడానికి చాలా అనువైనవి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఏంటంటే ప్రతి మూలిక చూర్ణాన్ని మెషీన్లో వేసి ఒత్తిడి చేసి టాబ్లెట్లాగా మార్చడం భౌతికంగా అసాధ్యం. అసాధ్యమా? ఎందుకు? ఉదాహరణకు కొన్ని రకాల డ్రగ్స్ హైగ్రోస్కోపిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. హైగ్రోస్కోపిక్ అంటే గాలిలోని తేమను పీల్చుకునే గుణమా? ఒక రకమైన స్పాంజ్ లాగా పనిచేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్గా. వాతావరణంలో కొద్దిగా తేమ ఉన్నా సరే ఆ మందు ఆ తేమను పీల్చుకుని ఒక జిగురులాంటి ముద్దగా మారిపోతుంది. అలాంటి దానిని మనం డ్రైఫామ్లో ఉండే టాబ్లెట్లాగా మెషీన్లో పెట్టి నొక్కలేం కదా. రైట్. అది మెషీన్లకే అతుక్కుపోవచ్చు. అవును. అలాగే మరికొన్ని మందులు అమార్ఫస్గా ఉంటాయి. అంటే వాటి అణువులకు ఒక స్పష్టమైన క్రిస్టల్ స్ట్రక్చర్ ఉండదు. ఇప్పుడు మీరు పొడి ఇసుకను ఎంత గట్టిగా చేత్తో నొక్కినా అదొక రాయిలాగా మారదు కదా. వెంటనే మళ్ళీ విడిపోతుంది. ఇది కూడా అంతే. మెషీన్లో పెట్టి ఎంత ప్రెషర్ ఇచ్చినా ఆ పౌడర్ టాబ్లెట్లాగా ఫామ్ అవ్వకుండా విడిపోతూనే ఉంటుంది. అంటే ఆ మందు భౌతిక లక్షణాలు టాబ్లెట్ తయారీకి సహకరించకపోవడమనేది ఒక ప్రధాన కారణమన్నమాట. కానీ నాకొక చిన్ననాటి అనుభవం గుర్తొస్తోంది ఇక్కడ. చెప్పండి. జ్వరమొస్తే మా అమ్మమ్మ వాళ్ళు బాగా నూరిన వేప ఆకుల పేస్ట్ లేదా అత్యంత చేదుగా ఉండే కషాయాలు తెచ్చి బలవంతంగా తాగించేవాళ్లు. ఆ చేదు రుచి వల్ల మందు వేసుకోవాలంటేనే భయమేసేది. చాలామందికుండే అనుభవమే ఇది. ఆధునిక కాలంలో ఆ చేదు రుచిని దాచడం కూడా ఫార్మా కంపెనీలకు ఒక పెద్ద సవాలే కదా. అవును, చాలా పెద్ద సవాలు. బేసిక్గా మూలికలకు సహజంగానే అత్యంత అసహ్యకరమైన రుచి, వాసన ఉంటాయి. ఒక సాధారణ టాబ్లెట్ చేదుగా ఉంటే దానిపైన ఒక సన్నని కోటింగ్ వేసి మేనేజ్ చేయొచ్చు. కానీ మూలికల విషయానికొస్తే ఆ చేదు తీవ్రత చాలా చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని దాచడానికి చేసే కోటింగ్ వల్ల ప్రొడక్షన్ కాస్ట్ అమాంతం పెరిగిపోతుంది. అంటే ఖర్చు కూడా ఒక ఫ్యాక్టర్ అన్నమాట. ఖచ్చితంగా. వీటన్నిటికీ మించి మరో ముఖ్యమైన విషయమేంటంటే చిన్నపిల్లలు లేదా తీవ్రమైన వ్యాధులతో పడకకే పరిమితమైన వారుంటారు కదా. అవును, వృద్ధులు కూడా. రైట్. వాళ్లు మింగే సామర్థ్యం కోల్పోయి ఉంటారు. అలాంటి వాళ్లు ఆ గట్టి టాబ్లెట్లను వేసుకోలేరు. ఇలాంటి భౌతిక, ఆచరణాత్మక కారణాల వల్లే ఫార్మా పరిశ్రమ ఇతర ప్రత్యామ్నాయాల వైపు వెళ్ళింది. ముఖ్యంగా లిక్విడ్ డోసేజ్ ఫార్మ్స్ అంటే ద్రవరూపాల వైపు మొగ్గు చూపింది. ఇక్కడే నాకు అసలైన లాజిక్ అర్థమవుతోంది. టాబ్లెట్లు మింగలేని వారికోసం ఈ పరిశ్రమకు అనుగున్న అత్యంత అద్భుతమైన మార్గం సిరప్. అవును, సిరప్స్ చాలా పాపులర్. బేసిక్గా సిరప్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది చాలా మందంగా, తీయగా ఉండే ఒక ద్రావణం కదా. ముఖ్యంగా దగ్గు వస్తే వేసుకునే ఆయుర్వేద సిరప్లలో తులసి, అల్లం లాంటివి ఉంటాయి. కానీ ఆ తీపి మాత్రం డామినేట్ చేస్తుంది. కరెక్ట్. ఇదంతా కేవలం మీరిందాక చెప్పినట్లు ఆ చేదు రుచిని దాచడానికేనా, లేక తీపి వెనక ఇంకేదైనా పెద్ద సైన్స్ దాగి ఉందా? నిజానికి ఆ తీపి వెనుక ఉన్న సైన్స్ చాలా ఆశ్చర్యకరమైనది. సింపుల్ సిరప్ అనగానే అందులో 66% అంటే బరువును బట్టి చూసుకుంటే దాదాపు 3/2 వంతుల వరకు స్వచ్ఛమైన సుక్రోజ్ ఉంటుంది. 3/2 వంతులా? అంటే దాదాపు 70% కక్కరే అన్నమాట. అవును. అంతలా చక్కెర కలపడం అనేది కేవలం రుచి కోసం మాత్రమే కాదు. అదొక అత్యంత శక్తివంతమైన బయోలాజికల్ మెకానిజం. ఈ స్థాయిలో చక్కెర ఉన్నప్పుడేమవుతుందంటే ఆ ద్రావణంలో ఆస్మాటిక్ ప్రెషర్ అత్యధిక స్థాయికి చేరుకుంటుంది. ఆగండి. ఆస్మాటిక్ ప్రెషర్ అంటున్నారా? అంటే ఆ సిరప్ అంత చిక్కగా, తీయగా ఉండటానికి కారణం కేవలం మందు చేదును దాచటానికి మాత్రమే కాదా? కానే కాదు. అంటే ఈ చక్కెర అనేది ఆ మందు పాడవకుండా చూసుకునే ఒక న్యాచురల్ సెక్యూరిటీ గార్డ్లాగా పనిచేస్తుందా? అసలు ఈ ఆస్మాటిక్ ప్రెషర్ బ్యాక్టీరియాను ఎలా అడ్డుకుంటుంది? దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం సిరప్ మూత తెరిచినప్పుడు ఆ గాలిలోని ఏదైనా ఒక బ్యాక్టీరియా కణం ఆ ద్రావణంలో పడిందనుకోండి. పడింది. అప్పుడేం జరుగుతుంది? ఆ బ్యాక్టీరియా కణం లోపల కొంత నీరు ఉంటుంది. కాని దాని చుట్టూ ఇప్పుడు అత్యంత సాంద్రత కలిగిన చక్కెర ద్రావణం ఉంది. రైట్. 6006% చక్కెర కదా. ప్రకృతి ఎప్పుడూ ఒక బ్యాలెన్స్ను కోరుకుంటుంది కదా. కాబట్టి ఆ సాంద్రతను సమానం చేయడానికి ఆ బ్యాక్టీరియా కణం లోపల ఉన్న నీరంతా ఆస్మాసిస్ ప్రక్రియ ద్వారా బయటకు అంటే ఆ సిరప్లోకి లాగేయబడుతుంది. వావ్! అంటే ఆ సిరప్ ఆ బ్యాక్టీరియాలోని నీటిని మొత్తం పీల్చేసి దాన్ని పూర్తిగా డీహైడ్రేట్ చేసి చంపేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఇది వినడానికి చాలా ఎలిగెంట్గా ఉంది. అంటే మనం బయట నుండి ఎలాంటి కృత్రిమ రసాయన ప్రిజర్వేటివ్స్ కలపాల్సిన అవసరం లేదు. కేవలం చక్కెరతో ఒక ఆస్మాటిక్ వాతావరణాన్ని సృష్టించి మందును రక్షించుకుంటున్నాం. అవును. అందుకే
ఆయుర్వేద దగ్గు సిరపులు నెలల తరబడి నిల్వ ఉన్నా పాడవవన్నమాట. ఖచ్చితంగా. ఇదొక వందలేళ్ల నాటి అద్భుతమైన టెక్నిక్. అయితే ద్రవరూపాల్లో కేవలం సిరపులు మాత్రమే కాదు, కషాయాలు, టింక్చర్లు లాంటివి కూడా ఉన్నాయి. కషాయాలు అంటే మనం ఇంట్లో చేసుకునేవే కదా? అవును, ఫార్మా భాషలో ఈ కషాయాలను ఇన్ఫ్యూజన్స్ అంటారు. మనం ఇళ్లలో చేసుకునే గ్రీన్ టీ లేదా వేడి నీళ్లలో అల్లం వేసి మరిగించే కషాయం, ఇవన్నీ ఇన్ఫ్యూజన్స్ కిందకే వస్తాయి. ఇక్కడ నీటిని ఒక సాల్వెంట్గా వాడి మూలికలలోని గుణాలను బయటకు తీస్తాం. కానీ ఇక్కడొక ప్రాక్టికల్ సమస్య కనిపిస్తోంది నాకు. ఇప్పుడు నేను ఉదయం ఇంట్లో అల్లం కషాయం చేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట వదిలేస్తే మరుసటి రోజు ఉదయానికి అది పాడైపోతుంది కదా? ఒక రకమైన పుల్లటి వాసన వస్తుంది. అవును, నీరు ఉన్న చోట బ్యాక్టీరియా ఈజీగా పెరుగుతుంది. అలాంటప్పుడు ఈ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్లను ల్యాబ్స్లో తయారుచేసి మార్కెట్లోకి పంపి అవి షాపుల్లో సంవత్సరాల తరబడి నిల్వ ఉండేలా ఎలా చేస్తున్నారు? నీటిలో కషాయం చేస్తే పాడైపోవాలి కదా? పాయింట్ క్యాచ్ చేశారు. అందుకే వాళ్ళు కేవలం నీటిని మాత్రమే వాడరు. ఇక్కడే టింక్చర్స్ అనేవి తెరపైకొస్తాయి. కషాయానికి బదులుగా ఏంటంటే మూలికలను ఆల్కహాల్ లేదా నీరు మరియు ఆల్కహాల్ కలయికతో ఉన్న ద్రావణంలో నానపెడతారు. ఓహో, ఆల్కహాల్ వాడతారా? అవును, సాధారణంగా ఒక వంతు మూలికకు 5 నుండి 10 వంతుల ఇథనాల్ వాడతారు. ఈ ఆల్కహాల్కు 2 గొప్ప లక్షణాలున్నాయి బేసిక్గా. అవేమిటి? మొదటిది, ఇది నీటిలో కరగని ఎన్నో ఔషధ గుణాలను చాలా సులువుగా తనలో కరిగించుకుంటుంది. రెండవది, ఇది అద్భుతమైన ప్రిజర్వేటివ్గా కూడా పనిచేస్తుంది. అర్థమైంది. అంటే కషాయం కేవలం 24 గంటల్లో పాడైపోతే ఈ ఆల్కహాల్ బేస్డ్ టింక్చర్లు చాలా కాలం ఉంటాయన్నమాట. అవును, బెంజోయిన్ టింక్చర్, అయోడిన్ టింక్చర్ లాంటివైతే చల్లటి చీకటి ప్రదేశంలో ఉంచితే ఏకంగా 2 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉంటాయి. వావ్, 2 సంవత్సరాలా? అవును, బేసిక్గా మూలికలను ఎక్స్ట్రాక్ట్ చేయడంలో ఈ ఆల్కహాల్ వాడకమనేది ఫార్మకోగ్నసీలో ఒక అతిపెద్ద మలుపు అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. సరే, ఇదంతా మనం తాగే లేదా మింగే మందుల గురించి. మరి మనం చర్మానికి పైపూతగా వాడే మందుల సంగతేంటి? అంటే ఆయింట్మెంట్లు, క్రీములు. చాలామంది ఈ 2 పదాలను ఒకేలా వాడుతుంటారు కదా? డర్మటాలజీ పరంగా అసలు వీటి మధ్యన సైంటిఫిక్ డిఫరెన్స్ ఏమిటి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ 2 చర్మానికే వాడినప్పటికీ వాటి బేసిక్ స్ట్రక్చర్ పూర్తిగా వేరుగా ఉంటుంది. ఆయింట్మెంట్లనేది దాదాపు పూర్తిగా నూనె ఆధారితమైనది. అంటే అన్హైడ్రస్ ఫార్మ్స్ అన్నమాట. అన్హైడ్రస్ అంటే అసలు నీరు ఉండదా? దాదాపు 0. క్యాలెంజులా ఆయింట్మెంట్ లేదా మనం కండరాల నొప్పులకు వాడే హెర్బల్ బామ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఈ కోవలోకే వస్తాయి. నూనె, మైనం లాంటి పదార్థాలను వేడి చేసి వీటిని తయారు చేస్తారు. ఓకే, మరి ఇవి ఎలా పనిచేస్తాయి? ఇవి చర్మంపై ఒక మందమైన పొరలా ఏర్పడి ఆ లోపలి తేమ బయటకు పోకుండా అడ్డుకుంటాయి. కానీ క్రీంల విషయానికొస్తే అవి ఎమల్షన్స్. ఎమల్షన్స్ అంటే నూనె, నీరు రెండిటినీ బ్లెండ్ చేసి తయారు చేసేవి. ఫెయిర్నెస్ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ అన్నీ హైడ్రోఫిలిక్, అంటే నీటిని ఇష్టపడే బేస్తో ఉంటాయి. అంటే ఆయింట్మెంట్ అనేది ఎక్కువ నూనెతో ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, పైగా చర్మంలోకి మందును చాలా నెమ్మదిగా వదులుతుంది అన్నమాట. కరెక్ట్. అలాగే క్రీమ్ అనేది నీటి శాతం ఎక్కువగా ఉండి త్వరగా ఆరిపోతుంది, దాని జీవితకాలం కూడా కొంచెం తక్కువే ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్గా. ఇలా మందు స్వభావాన్ని బట్టి మనం దాన్ని ఏ రూపంలోకి మార్చాలో డిసైడ్ అవుతాం బేసికలీ. సూపర్. సరే, ఇదంతా ఒకప్పటి సాంప్రదాయ మరియు మధ్యంతర కాలపు టెక్నాలజీ అనుకుందాం. కానీ మనం అసలైన అడ్వాన్స్డ్ సైన్స్ గురించి మాట్లాడుకోవాలి ఈరోజు. అదే నావెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్. అవును, అదే. ఇప్పుడు నేనొక సాధారణ టాబ్లెట్ వేసుకుంటే అది కడుపులోకి వెళ్ళి జీర్ణమై రక్తంలో కలిసిపోయి ఆ తలకాయ నుండి కాలి బొటనవేలి వరకు శరీరమంతా వ్యాపిస్తుంది కదా? అవును, అది నార్మల్ ప్రాసెస్. కానీ నాకేంటంటే మందు కావాల్సింది కేవలం లివర్లోనే ఒక చిన్న భాగానికో లేదా ఊపిరితిత్తులోనే ఒక పర్టికులర్ ఇన్ఫెక్షన్కో అయితే ఈ సాధారణ మందులు అక్కడ ఖచ్చితంగా పనిచేస్తాయా? మీరొక చాలా ముఖ్యమైన లోపాన్ని ఎత్తిచూపారు. ఒక సాధారణ సిరప్ లేదా టాబ్లెట్ మనం తీసుకున్నప్పుడు అది శరీరమంతా వ్యాపిస్తుంది. దీనివల్ల 2 ప్రధానమైన నష్టాలున్నాయి. అవేమిటి? మొదటిది, అసలు వ్యాధి ఎక్కడ ఉందో అక్కడికి చేరుకునే మందు మోతాదు చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే మందు మొత్తం పంచుకుపోతుంది కదా. అవును, లాజికల్గా డైల్యూట్ అయిపోతుంది. రెండవది ఏంటంటే అసలు ఆ మందు అవసరం లేని అవయవాలకు కూడా ఇది వెళ్లడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇక్కడే నానోటెక్నాలజీ ఆధారిత నావెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్
లేదా NDDS విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయి. అంటే ఇవి పర్టికులర్గా టార్గెట్ చేస్తాయా? ఖచ్చితంగా. ఇవి టార్గెట్ స్పెసిఫిక్. అంటే మందును ఒక ప్యాకెట్లాగా ప్యాక్ చేసి దానికొక ఖచ్చితమైన అడ్రస్ ఇచ్చి పంపడం లాంటిది. ఇందులో లైపోజోమ్స్, నానో క్యాప్సూల్స్, ఫైటోజోమ్స్ అని రకరకాల పద్ధతులొచ్చాయిప్పుడు. ఈ లైపోజోమ్స్ గురించి వింటుంటేనే చాలా క్యూరియస్గా అనిపిస్తుంది నాకు. అసలు ఇవి ఎలా పనిచేస్తాయి? మనకు చిన్నప్పటి నుండి తెలిసిన సైన్స్ ఏంటంటే నూనె, నీరు ఎప్పటికీ కలవు అని. కరెక్ట్, కలవవు. మన శరీరం అలాగే మన రక్తం ఎక్కువగా నీటితో కూడుకుని ఉంటాయి. కానీ కొన్ని మూలిక ఔషధాలు చూస్తే కొవ్వు లేదా నూనె లాంటి లక్షణాలకు అంటే లిపోఫిలిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి కదా. అలాంటప్పుడు నీటిలాంటి రక్తంలో ఈ నూనెలాంటి మందును ఎలా ప్రయాణించేలా చేస్తారు వీళ్ళు? ఇక్కడే లైపోజోమ్స్ అద్భుతం చేస్తాయి. లైపోజోమ్స్ అనేవి ఫాస్ఫోలిపిడ్స్తో తయారైన అతి సూక్ష్మమైన గోళాలు. వీటి వ్యాసార్థం కేవలం 50 నానోమీటర్లు మాత్రమే ఉంటుంది. 50 నానోమీటర్లా? చాలా చాలా చిన్నవి కదా. అవును. మన శరీరంలోని కణాల గోడలుంటాయి కదా, సెల్ మెంబ్రెయిన్స్, అవి కూడా ఇలాంటి ఫాస్ఫోలిపిడ్స్తోనే తయారవుతాయి. ఈ లైపోజోమ్ నిర్మాణాన్ని మనమొక సబ్బు బుడగతో పోల్చవచ్చు. సబ్బు బుడకతోనా? అంటే ఎలా? ఆ బుడగ బయటి పొర నీటిని ఆకర్షించే అంటే హైడ్రోఫిలిక్ లక్షణం కలిగి ఉంటుంది. కాబట్టి అది మన రక్తంలో సులభంగా కలిసిపోయి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణిస్తుంది. కానీ ఆ బుడగ లోపలి పొరలు ఏవైతే ఉన్నాయో అవి కొవ్వును ఆకర్షించే లిపోఫిలిక్ లక్షణం కలిగి ఉంటాయి. వావ్! ఇది నిజంగా బ్రిలియంట్ కదా. అంటే ఒక సబ్బు బుడగలాంటి ప్యాకేజింగ్ని సృష్టించారు వీళ్ళు. అంతే అంతే. దాని బయటి భాగమేమో నీటిలాంటి రక్తంతో స్నేహం చేస్తూ ప్రయాణిస్తోంది, కాని లోపల మాత్రం నూనె స్వభావం ఉన్న మందును అత్యంత భద్రంగా దాచుకుంటోంది. ఖచ్చితంగా అదే జరుగుతుంది. అంటే బేసిక్గా మనం తీసుకున్న మందు కడుపులోని ఆల్మాల దాడి నుండి తప్పించుకుని దారిలో శరీరంలోని ఎంజైముల వల్ల ముందే కరిగిపోకుండా ఖచ్చితంగా ఎక్కడ డెలివరీ చేయాలో అక్కడికి వెళ్లేంతవరకు ఈ లైపోజోమ్ దాన్ని ఒక గాడ్లాగా రక్షిస్తుందన్నమాట. అవును. మరి ఒకే వాహనంలో 2 విభిన్న స్వభావాలున్న మందులను కూడా తీసుకెళ్లొచ్చా? తీసుకెళ్లొచ్చు. ఆ బుడగ మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో నీటిలో కరిగే మందును పెట్టి, ఆ బుడగ గోడల మధ్యలో కొవ్వులో కరిగే మందును పెట్టి ఒకేసారి డెలివరీ చేయవచ్చు. ఓహో, అంటే మల్టీటాస్కింగ్ కూడా చేస్తాయన్నమాట. అవును. ఉదాహరణకు క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడే విన్క్రిస్టిన్ లాంటి మందులను ఇలాగే ఇంట్రావీనస్గా ఇస్తారు. ఈ టెక్నాలజీ వల్ల మూలికా ఔషధాల అతిపెద్ద సమస్య అయిన బయో అవైలబిలిటీ అంటే శరీరానికి ఆ మందు అందే శాతం గణనీయంగా పెరిగింది. ఇదంతా వింటుంటే మూలిక వైద్యం ఒక పతాక స్థాయికి చేరినట్లు అనిపిస్తోంది. నిజమే. మన దగ్గర ఇంతటి అధునాతనమైన 50 నానోమీటర్ల స్పేస్ షిప్లున్నప్పుడు ఈరోజు మార్కెట్లో దొరికే ప్రతి ఆయుర్వేద లేదా హెర్బల్ మందును ఇదే టెక్నాలజీతో ఎందుకు తయారు చేయడం లేదు? చాలా మంచి ప్రశ్న. అంటే ఎందుకు ఇంకా ఫార్మా కంపెనీలో పాత పద్ధతుల్లోనే ఉన్నారు? ఎందుకు ఈ నావెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ని అన్నింటికీ వాడరు? అక్కడే ఉంది అసలు అడ్డంకి. ఒక ర్యాబ్లో నియంత్రిత వాతావరణంలో కొన్ని వందల లైపోజోమ్స్ను తయారు చేయడం వేరు. కానీ దాన్ని ఇండస్ట్రియల్ స్థాయిలో లక్షల కొద్ది జనాలకు అందేలా భారీ యంత్రాలతో ఉత్పత్తి చేయడం వేరు. అంటే స్కేలింగ్ చేయడం కష్టమంటారా? అవును. దీనికి అత్యంత ఖరీదైన పరికరాలు, నిపుణులు అవసరం. ఈ ప్రాసెస్ను పూర్తిగా ఆధునికీకరించడం వల్ల మందు తయారీ వ్యయం ఒక్కసారిగా 100 రెట్లు పెరిగిపోతుంది. బాబోయ్, 100 రెట్లా? అవును. ఆ ఖర్చును సామాన్యులు భరించలేరు. ఇది కేవలం ఆర్థికపరమైన సవాలు మాత్రమే అనుకోండి. కానీ దీనికంటే పెద్ద సవాలొకటుంది. అదే ముడిసరుకు నాణ్యత. ముడిసరుకు నాణ్యత అంటే పైన కవరింగ్ మనమెంత హైటెక్గా చేసినా ఏం లాభం? లోపల పెట్టే మందు ఆకుల్లో సరైన దమ్ము లేకపోతే మొత్తం వృధానే కదా అంటున్నారా? ఖచ్చితంగా. మనం ఆధునిక నాణ్యతా ప్రమాణాల గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. అంటే CGMP, కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటారు కదా, వాటి గురించి. రైట్. ఫార్మాలో ఇది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కదా? అవును. ఒక సింథటిక్ ఫార్మాలో చూసుకుంటే ఒక ఫ్యాక్టరీలో ఒకే రసాయన అణువును ఉత్పత్తి చేస్తారు వాళ్ళు. దాన్ని 1,000,000 సార్లు తయారు చేసినా ఆ అణువు నిర్మాణం ఒకేలా ఉంటుంది, ఏ మాత్రం మారదు. కాని మూలికల విషయానికి వస్తే ప్రకృతి ఏదీ ఖచ్చితంగా ఒకేలా సృష్టించదు. అడవులో మూలికలను ఎప్పుడు పడితే అప్పుడు సేకరించడం, వాటిని సరిగ్గా ఆరబెట్టకపోవడం వల్ల అందులోని ఔషధ గుణాలు నాశనమవుతాయి. ఇది లాజికల్గానే ఉంది.
ఇప్పుడు మనం చూసుకుంటే ఒక రకమైన తులసి మొక్క ఎర్ర నేలల్లో పెరిగితే ఓలా, నల్లరేగడిలో పెరిగితే మరోలా ఉంటుంది కదా. కరెక్ట్. ఆ వాతావరణ ప్రభావం పడుతుంది. దాని వేసవిలో కోస్తే ఒకలాంటి రసాయనాలు, వర్షాకాలంలో కోస్తే ఇంకోలాంటి రసాయనాలు ఉంటాయి. పైగా ఒక మొక్కలో వందల కొద్ది బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి కదా. అవును, కాంప్లెక్స్ మిక్స్చర్ అది. అలాంటప్పుడు ఒక పారాస్టమాల్ టాబ్లెట్ లాగా అందులో ఖచ్చితంగా ఒకే అణువు ఉందనుకుని ల్యాబ్లో క్లినికల్ ట్రయల్స్ చేయడం సాధ్యం కాదు కదా. అదే ఇక్కడ అతిపెద్ద సమస్య. ఒక సాధారణ ఆకు తీసుకుంటే అందులో 100 రకాల రసాయనాలు ఉంటాయి. అందులో ఆ పర్టిక్యులర్ రోగాన్ని తగ్గిస్తున్న ఆ ఖచ్చితమైన రసాయనం ఏది అని ఎలా తెలుస్తుంది? నిజమే, చాలా కష్టం. పైగా మిగతా 99 రసాయనాల వల్ల మన శరీరంలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా అనేది కనిపెట్టడం, దాన్ని డాక్యుమెంట్ చేయడం ఇంకా కష్టం. అందుకే ఈ మూలికా మందులపై క్లినికల్ ట్రయల్స్ చేయడం ఫార్మా కంపెనీలకు ఒక పీడకల లాంటిది. ఓహో, అందుకేనా మోడర్న్ డాక్టర్స్ వీటిని అంత త్వరగా ప్రిస్క్రైబ్ చేయరు? అవును, విషపూరిత డేటా అంటే టాక్సికలాజికల్ డేటాపై స్పష్టత లేకపోవడం వల్లే ఆధునిక వైద్యులు వీటిని నమ్మడానికి వెనుకాడతారు బేసిక్లీ. పైగా ఈ మధ్య మనం తరచుగా చూస్తున్నాం ప్యూర్ ఆయుర్వేదం లేదా ప్యూర్ హెర్బల్ అని చెప్పి అందులో అడ్డమైన ప్రమాదకరమైన సింథెటిక్ అడిటివ్స్ కలపడం. అవును, అదొక అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజలు ఏమనుకుంటారంటే హెర్బల్ అంటే న్యాచురల్ కాబట్టి దానికెటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని గుడ్డిగా నమ్ముతారు. కదా, అదే మైండ్ సెట్ ఉందందరికీ. కానీ అందులో కలిపే హానికరమైన కల్తీ పదార్థాల వల్ల ఆ రోగి ఇప్పటికే వాడుతున్న ఇతర మందులతో భయంకరమైన రియాక్షన్స్ వస్తాయి. అసలు దీన్ని పర్యవేక్షించే ఫార్మకో విజిలెన్స్ అనేది ఈ హెర్బల్ సెక్టార్లో దాదాపు శూన్యమని చెప్పొచ్చు. ఫార్మకో విజిలెన్స్ అంటే మందు మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ను ట్రాక్ చేసే విధానమే కదా. అవును, ఎవరైనా సరే తనకు ఫలానా ఆకు రసం వల్ల లేదా ఫలానా హెర్బల్ మందు వల్ల రియాక్షన్ వచ్చిందని రిపోర్ట్ చేసే ఒక ప్రాపర్ సిస్టమ్ ఇక్కడ సరిగ్గా లేదు. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోవడం వల్లే ఈ రంగం ఇంకా పూర్తిస్థాయి నమ్మకాన్ని పొందలేకపోతోంది. రైట్. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ విషయాలు నిజంగా చాలా ఆలోచింపజేసేదా ఉన్నాయి. ఏదో ఒక రోలు తీసుకొని ఆకులు నూరుకోవడం దగ్గర మొదలైన ఈ మూలికా వైద్యం అసలు ఇంత దూరం ప్రయాణించిందని బహుశా వినేవాళ్లలో చాలామందికి తెలిసుండదు. అవును, ఇది ఒక ఫ్యాసినేటింగ్ జర్నీ. బ్యాక్టీరియాను డీహైడ్రేట్ చేసి చంపే ద్రవాభిసరణ పీడనాన్ని వాడుకునే ఆ తీయటి సిరపుల నుండి నూనె మరియు నీటి లక్షణాలను బ్యాలెన్స్ చేస్తూ మందును అత్యంత భద్రంగా దాచిపెట్టి తీసుకెళ్లే ఆ 50 నానోమీటర్ల లైపోజోమ్స్ వరకు ఎలా ఎదిగిందో ఈరోజు మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాం. అవును, ఈ టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉందో అట్ ది సేమ్ టైం ఒక మొక్కను ఫ్యాక్టరీ స్టాండర్డ్స్కు అంటే CGMPకి తీసుకురావడంలో ఉన్న సవాళ్లు కూడా అంతే కఠినంగా ఉన్నాయని తెలుసుకున్నాం. నిజమే. మూలికా ఔషధాల బలం వాటి వైవిధ్యంలోనే ఉంది కదా. కాని విచిత్రంగా వాటి బలహీనత కూడా ఆ అస్థిరతలోనే ఉంది. నాణ్యతా ప్రమాణాల మీద, సరైన క్లినికల్ ట్రయల్స్ మీద ఫార్మా ఇండస్ట్రీ సీరియస్గా దృష్టి పెడితే ఈ నానో టెక్నాలజీ సాయంతో హెర్బల్ మందులు రేపటి వైద్యంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఖచ్చితంగా. ఇక రేపుదయం ఎవరైనా సరే ఒక కప్పు అల్లం కషాయం తాగేటప్పుడు లేదా ఒక ఆయుర్వేద దగ్గు సిరప్ మూత తెరిచినప్పుడు అందులో ఉన్న ఆ తీపి కేవలం రుచి కోసం కాదని అదొక ఆస్మాటిక్ సెక్యూరిటీ గార్డ్ అని వినేవాళ్లకి ఖచ్చితంగా మన ఈ చర్చ గుర్తొస్తుంది. అవును, గ్యారంటీగా. ముగించే ముందు ఒక లోతైన ఆలోచన. ఎప్పుడైతే ఫార్మకాగ్నసీ పరిశ్రమ ఈ నాణ్యతను కొలిచే క్లినికల్ ట్రయల్స్ అడ్డంకులను పూర్తిగా అధిగమిస్తుందో, ఎప్పుడైతే ఈ నావెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్లోని ఆ నానో లైపోజోమ్స్కి ప్రాచీనకాలపు మూలికల అద్భుతమైన శక్తి ఏకమవుతుందో, బహుశా అప్పుడు పూర్తిగా ల్యాబ్లల్లో రసాయనాలతో తయారయ్యే సింథెటిక్ మందులకు కాలం చెల్లిపోతుందేమో. అదొక అద్భుతమైన భవిష్యత్తు అవుతుంది కదా. ప్రకృతి మరియు ఆధునిక సాంకేతికతల కలయికే రేపటి వైద్యానికి ఏకైక ఆధారంగా మారుతుందా? ఆలోచించండి. ఈ ఆసక్తికరమైన ప్రశ్నను మీకే వదిలేస్తూ మరో లోతైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. వింటూనే ఉండండి. ఈ ఆసక్తికరమైన భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచిస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్లీ కలుద్దాం.